ఈ డబ్బుని క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం ఒకటే కాకుండా ప్రతిరోజు ఈ నోటు మళ్ళీ వెనక్కి రాకూడదండి. ఇంకా ఓకే, అది అక్కడ ఉండకూడదు. రోజు కొత్త నోటు వెళ్ళాలి, ఓకే, కొత్త అమౌంట్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసిపోతుంది కదా, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇలా ప్రతిరోజు చేసి అక్కడ పెట్టాలి. మనం ఎనర్జీ చేసిన తర్వాత క్యాష్ కౌంటర్ లో పెడుతున్నాం. మరి ఇది మళ్ళీ వాడుకోవడానికి వీలుగా ఉంటుందా, అందులోనే ఉండొచ్చా? అందరితో పాటు ఇంకా అక్కడికి వెళ్ళిందంటే ఆ రోజు వర్క్ చేస్తుంది అది. ఈ రోజు ప్రిపరేషన్ ఈ రోజుకే. ఓకే, రేపు మళ్ళీ వాటర్ తాగుతున్నప్పుడు రేపు మళ్ళీ కొత్త ప్రాసెస్. ఓకే, కొత్త నోటు కూడా. కొత్త నోటు అంటే ఇది మనం క్యాష్ కౌంటర్ లో భాగంగా ఎవరికైనా చేంజ్ లేకపోతే ఇవ్వచ్చు అంటారా? చేయొచ్చు. ఓకే, ఓకే. సో ఇప్పుడు డబ్బు అనేది ఎందుకు కనిపెట్టారండి? మనం వాడుకోవడానికి. ఇప్పుడు దీని మీద ఏంటంటే 888 ఉంది, ఏంజిల్ నంబర్. అయినా కానీ మనకు అవసరం వచ్చినప్పుడు ఇది వాడుకోవాల్సిందే, వాడుకోవచ్చు. సో కౌంటర్లోకి పంపించేస్తాం, ఈ రోజు అక్కడ ఉంటది, అవసరమైతే ఇచ్చేస్తాం, అవసరమైతే మళ్ళీ తెచ్చుకుంటాం. దీన్ని మామూలు స్థితిలోకి రొటీన్ లైఫ్ లోకి తీసుకెళ్ళిపోతాం. ఇంకొక టెక్నిక్ ఏం చేయొచ్చు అంటే, దీన్ని రెగ్యులర్ గా ఒక బాక్స్ లేదా ఒక కంటైనర్ తీసుకొచ్చి కంటైనర్ లో పెట్టేయచ్చు. కిడ్నీ బ్యాంక్ అనుకోండి, ఆ కిడ్నీ బ్యాంక్ లో వేస్తూ వెళ్ళండి. వేసిన తర్వాత అది నిండేంత వరకు తీయకూడదు దానిలో నుంచి. అర్థమైందా? నిండిన తర్వాత అందులోంచి పూర్తిగా కూడా తీయకూడదు. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చాలా ఉన్నాయి, క్లాస్ లో చెప్తాము. సో ఇలాంటి టెక్నిక్స్, ఇందులో ఈ టెక్నిక్స్ వెనకాల ఉండేటటువంటి సైన్స్, మనం మేనిఫెస్టేషన్ ఎలా చెప్తున్నామంటే వాళ్ళకి ఏదో నోటు పెట్టడం కాదు. ఈ నోట్ ఎందుకు పెట్టాలి, ఇప్పుడు ఎట్లా అయితే వాటర్ కి మనం మాలిక్యూల్ స్ట్రక్చర్ ఉందని చెప్పామో, అట్లాగే ఈ నోట్ వెనకాల ఏముందో, ఈ నోట్ ఏం తీసుకెళ్తుందో, దీనికి ఆ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం డీటెయిల్ గా చెప్తాం అన్నమాట. సెప్టెంబర్ 14